వ్యూయర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2 కప్పులు, అరకప్పు కారం, హాఫ్ బౌల్ ఆవపిండి, పావు కప్పు దంచి ఆరబెట్టుకున్న కళ్ళుప్పిండి. ఇది కూడా వేసుకొని ఈ మూడు కలుపుకొని మిశ్రమంలో తయారు చేసుకోవాలి. కారము, ఉప్పు, ఇంకా మనం ఆవపిండి తీసుకున్నామండి. ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కల్ని కొంచెం సేపు ఆయిల్లో నానబెట్టాలండి, ఒక 10 నిమిషాల పాటు. అప్పుడు ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇందులో మనము కొన్ని మెంతులు వేయాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి మనము వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 20 రెబ్బల దాకా తీసుకున్నాను. వీటిలన్నిటిని బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను పల్లీల ఆయిల్ తీసుకున్నానండి, నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి సరిపడా ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముక్కలు వేసుకొని ముక్కలకి అంతటికీ ఆ మిశ్రమం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కారము, ఆవపిండి, ఉప్పు అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ మామిడికాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలండి. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే ఆయిల్, ఉప్పు ఎక్కువ ఉంటే పచ్చడి మనకు పాడవకుండా ఉంటుంది. దీన్ని ఒక 3 రోజుల పాటు ఊరనిస్తే ఎంతో రుచికరమైన మామిడికాయ ఆవకాయ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.